మనతో పాటు ఈ అంశం గురించి ఫోన్ లైన్లో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు లైన్లో ఉన్నారు. విష్ణు గారు నమస్తే అండి. నమస్తే సరే, ఈరోజు చూసే ఉంటారు, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాదాపుగా 2019 నుంచి 24 కాలంలో వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంస పాలన వల్లే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. పూర్తిగా రాష్ట్రాన్ని కుదేలు చేసేశారు. ఇంకా అంటే భవిష్యత్తులో కూడా కోలుకోలేని స్థాయిలో ఏదైతే 24-26 మధ్య చేయాల్సిన అప్పులు కూడా మీరు గతంలోనే వాడేసుకున్నారు. మద్యం మీద రావాల్సిన డబ్బులు కూడా అప్పుడే వాడేసుకున్నారు. మొత్తం మీ పరిపాలన వల్లే ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితి ఉందని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాంతోపాటుగా మరో కీలక అంశం నిరుద్యోగ భృతి కూడా ఇక ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము, ఇంక నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి కూడా లేదని శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఏంటి ప్రతిసారి అంటే సంపద సృష్టిస్తామని చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అది కాదండి. ఇప్పుడు ఎన్నికలు ఎవరు పరిపాలన తర్వాత ఎన్నికలు జరిగినాయి, మా పరిపాలన తర్వాత జరిగినాయి. మా పరిపాలన అయిపోయిన తర్వాత ఎన్నికలకి మళ్ళీ తిరిగి ఎన్నికలకి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మేనిఫెస్టోతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, తెలిసి ఎందుకు ఇచ్చారు, ఎందుకు మీరు ఎన్నికల హామీలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఆడబిడ్డ నిధి, ఇలాగ ప్రజల్ని తప్పుదారి పట్టించి అధికారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ గారు తీసేసుకుంటామన్నారు అని అన్నారు. మేము 5 సంవత్సరాల్లో సంక్షేమము అటు అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా చేశాము. కానీ ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తుంది, కుప్పకూలిపోయింది, ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మీ 2 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల అప్పు అయితే ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏ పని చేయకుండా, ప్రజలకి పంచకుండా, లేకపోతే అభివృద్ధి చేయకుండా మాటలు చెప్తూ గత ప్రభుత్వం తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నేను చెప్తాను. కాదని ఎవరు నన్ను చెప్పమనండి. శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఇంకోటి అయిపోతుంది అని చెప్పని అన్నారు అప్పుడు, అవునా కదా? ఇప్పుడు ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, రైతులకి సరైనటువంటి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. అలాగే అందరికీ అన్ని ఇస్తామని చెప్పని ఆ రోజే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర అప్పులు ఎంత, గత వారసత్వంగా వస్తున్నటువంటి అప్పులు ఎంత, దాని మీద వడ్డీలు ఎంత, పెన్షన్లు ఇవ్వలేమని, పెంచలేమని ఎందుకు చెప్పారండి? 4,000 ఇస్తామని, అధికారం కోసం 4,000 ఇస్తామని కాదు, గత 3 నెలలుగా ఎలక్షన్ టైంలో కూడా ఉన్నటువంటి పెన్షన్లు కూడా ఇచ్చేస్తాము అని చెప్పారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? బీహార్లో జరిగింది. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఇంటింటికి 10,000 చొప్పున పంచి అధికారంలోకి వచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం. అదే జరిగింది మొన్న ఆంధ్రప్రదేశ్ లో. మొన్న జరిగింది అది కూడా అదే. అర్థమైందండి? కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు. 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒకే చోట అమరావతిలో కడుతూ మిగతా ప్రాంతాలని అభివృద్ధి పరచకుండా నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ మమ్మల్ని తిడతానుక మీ సామర్థ్యం ఏమైంది? మీ పరిపాలన దక్షత ఏమైంది? మీరేం చెప్పారు? నాకు సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి అందరికీ పంచుతాను అని చెప్పారా లేదా? ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ తిరిగి మా మీదే మీరు నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా తీరు అన్నమాట. నిన్న ఆయన మాట్లాడి ఆడబిడ్డని ఇది చేయలేము, దానికి ఆల్టర్నేటివ్ చూస్తున్నాము, అది ఇదని చెప్పారు. ఈ రోజు ఇంకొక స్కీమ్ ఎత్తేసారు. ఇలాంటి పరిపాలన ప్రజలు తిప్పి కొడతారు, ఖచ్చితంగా ఈ పరిపాలనకి ముగింపు పలుకుతారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్ అండి, రైట్ సార్. థ్యాంక్ యూ సార్.